అందరికీ నమస్కారం అండి. నా పేరు శశి. ఈరోజు ఈ వీడియోలో నేను టీచర్స్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన విద్యా ప్రశ్నలు ఏ విధంగా ఇవ్వాలి, అదేవిధంగా అప్లై చేసే టీచర్లందరికీ తెలుసుకున్న విషయాలందరి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉపాధ్యాయ మిత్రులకు అవసరమైన అన్ని వీడియోలు కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అని చెప్పేసి కొట్టేసి సెర్చ్ చేయండి. అప్పుడు మీకు ఫస్ట్ లింక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 3 లైన్స్ కనబడుతున్నాయి. ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేయాలి. ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేస్తే మనకి అన్ని రకాల మెరిట్ లిస్టులు, సీనియర్ లిస్టులు, అదేవిధంగా వేకెన్సీస్ అవన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. ఇక్కడ మనకి న్యూ అని చెప్పి వెబ్ ఆప్షన్స్ ఎక్సైజ్ అని కనబడుతుందండి. దానిపైన టచ్ చేసినట్టయితే మీకు వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా ఉంటుంది మీకు చూపిస్తాను. మనం ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ అని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ట్రెజరీ ఐడి, మొబైల్ నెంబర్, కేటగిరీ ఆఫ్ పోస్ట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ మీకు ట్రెజరీ ఐడి ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి కేటగిరీ ఆఫ్ పోస్ట్ ఏదో ఆ పోస్ట్ ఇచ్చేసి గో అనండి. కింద మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. అక్కడ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని. ఓటీపీ ఎవరైతే మిస్ అయ్యారో వారికి, అంటే ఆ ఓటీపీ రాకపోతే కనుక, కొత్త నెంబర్ చేంజ్ అయితే కనుక దానికి సంబంధించి మనకి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా మెయిల్ కూడా ఇచ్చడం జరిగింది. దానికి మెయిల్ పెట్టినట్టయితే లేదా కాల్ ద్వారా కూడా మీ పాత నెంబర్ ఏది ఉందో, మీ కొత్త నెంబర్ ఏదైనా ఇచ్చినట్టయితే దాన్ని ఇమ్మడే అప్డేట్ చేస్తారు. ఆ నెంబర్స్ మీకు ఇస్తాను. మనము లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు కొంతమంది మొబైల్స్ చేంజ్ అయ్యి ఉండొచ్చు, నెంబర్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఎవరైనా నెంబర్ చేంజ్ అయితే కనుక ఓటీపీ రాకపోతే ఈ నెంబర్ కాల్ చేసి మెయిల్ చేసి వారికి ఖచ్చితంగా ఈ నెంబర్స్ తెలియజేయండి. అప్పుడు వాళ్ళు నెంబర్ చేంజ్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేవారు ఖచ్చితంగా మీరు ట్యాబ్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ లేదా సిస్టమ్ కానీ వాడండి. మొబైల్లో సరిగా రాకపోవచ్చు. ఒకవేళ తక్కువ సంఖ్యలో, 10ల సంఖ్యలో మాత్రం వెబ్ ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు మొబైల్లో మీరు పెట్టచ్చు. అక్కడ 3 డాట్స్ పైన టచ్ చేసి డెస్క్టాప్ సైట్ పైన పెట్టుకొని మొబైల్ని అడ్డంగా పెడితే మాత్రమే ఇది రావడం జరుగుతుంది. నా సజెషన్ మొబైల్లో చేయకపోవడం ఉత్తమం. ఫస్ట్ మీకు అక్కడ అన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయిన తర్వాత లాస్ట్గా అక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు అక్కడ మీకు ఉన్న క్లియర్ వేకెన్సీస్ కానీ, లాంగ్ స్టాండింగ్ కానీ, ప్రొబబుల్ కానీ అన్నీ కూడా ఇక్కడ కనబడతాయి. అవన్నీ కూడా మీరు ప్రింట్ తీసుకొని మీరు చేతిలో పట్టుకొని కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టచ్చు. మీకు గల ఆప్షన్స్ అన్నీ కూడా వెబ్ ఆప్షన్స్ అక్కడ మీకు కనబడతాయి. ఇది ప్రింట్ తీసుకున్నట్టయితే ఈ విధంగా మీకు కనబడుతుంది. క్లియర్ అయిన వేకెన్సీలు, ప్రాబబుల్ వేకెన్సీస్ అంటే మీకన్నా ముందున్న వారివి. వాళ్ళు 8 ఇయర్స్ కంప్లీట్ కాకపోవచ్చు, మీకంటే వాళ్ళు ముందున్నారు కాబట్టి వాళ్ళు వేరే ప్లేస్ వేకెంట్ అనేటైతే వాళ్ళ ప్లేస్ మనకు వస్తుంది. మనం ఎరేజింగ్ వేకెన్సీ అంటాం కదా, అది ఇక్కడ ప్రాబబుల్ అని కనబడుతుంది మనకి. ఈ విధంగా క్లియర్ వేకెన్సీలు, అదేవిధంగా ప్రాబబుల్ వేకెన్సీలు అన్నీ కూడా మనకి అక్కడ ఆల్రెడీ ఉంటాయి. దాన్ని ప్రింట్ తీసుకొని మనం ఒకసారి చెక్ చేసుకొని క్లియర్గా దాన్ని చూస్తూ కూడా మనం పెట్టుకోవచ్చు. లేదా మీరు ముందుగా తయారు చేసుకున్న వెబ్ ఆప్షన్స్, అంటే మనము ఏవైతే స్కూల్ వైజ్గా మనం రాసుకుంటామో అవి క్లియర్గా మీరు ఒక దగ్గర రాసి పెట్టుకుంటారు కదా, దాని ప్రకారం మీరు వెళ్తూ వెళ్ళాలి. మనకి ఇది 2 పార్ట్స్గా కనబడుతుంది. ఎడమ పక్కన లెఫ్ట్ సైడ్ మనకు అన్ని ఆప్షన్స్ కనబడతాయి. అందులో ఉన్న ఆప్షన్ని మనము చెక్ బాక్స్లో టిక్ చేసి దాన్ని రైట్ సైడ్ తీసుకురావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను క్లియర్గా. ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ ఉన్న ఆ లిస్ట్ని టచ్ చేసినట్టయితే అది మనకి మెయిన్ స్క్రీన్ పైన కనబడుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ స్కూల్ లిస్ట్ మొత్తం మనకు కనబడుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రైట్ సైడ్ మీకు చెక్ బాక్స్ అనేది రావడం జరిగింది. ఆ బాక్స్లో మనం టిక్ చేసి దానికి యారో సింబల్ ఉంటుంది రైట్ సైడ్ తీసుకురావడానికి, చిన్న గ్రేటర్ దెన్ సింబల్ లాగా రైట్ సైడ్ యారో సింబల్. ఆ యారో సింబల్ కొట్టినట్టయితే అది రైట్ సైడ్ మన బాక్స్లోకి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏప్రిల్ 2 క్లియర్ వేకెన్సీ ఉన్నాయి. సెకండ్ దాంట్లో మనకి క్లియర్ ఎంపీపీఎస్ ఏప్రిల్ 2 ఆప్షన్స్ కనబడుతున్నాయి. ఆ 2ని మనం ఇటు సైడ్ తెచ్చుకుంటాం, రైట్ సైడ్ తెచ్చుకుంటాం. తర్వాత మీకు అన్ని క్లియర్ వేకెన్సీస్ తర్వాత మీకు ప్రాబబుల్ లిస్ట్ అనేది కింద కనబడడం జరుగుతుంది. ఇక్కడ కింద మీకు అదే ఏప్రిల్ కింద నుంచి సెకండ్ వన్ అనేది మనకి ఏప్రిల్ అనేది కనబడుతుంది. అప్పుడు మీరు క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్రాబబుల్ది మళ్ళీ టిక్ చేసుకొని దాన్ని రైట్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ మనము ఏ స్కూల్ అయితే ఎంచుకుంటున్నామో ఆ స్కూల్ యొక్క క్లియర్ వేకెన్సీస్ మనకు పైన కనబడడం జరుగుతుంది. తర్వాత మన ప్రాబబుల్ లిస్ట్ అనేది క్లియర్, అన్ని స్కూల్స్ క్లియర్ అయిపోయిన తర్వాత కింద ప్రాబబుల్ కనబడుతుంది ఆ మండలికి సంబంధించినవి. అప్పుడు మీరు అదే స్కూల్లో పెట్టుకోవాలనుకుంటారు కాబట్టి ఆప్షన్గా ఆ స్కూల్లో క్లియర్ వేకెన్సీ మనం రైట్ సైడ్ తెచ్చుకున్న తర్వాత ప్రాబబుల్ వేకెన్సీ అనేది రైట్ సైడ్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్
మీరు ఇక్కడ చూపించే విధంగా క్లియర్ వేకెన్సీస్ ఎన్నైతే ఉంటాయో అవి మీకు ఒకేసారి అక్కడ 3 వేకెన్సీస్ 4 వేకెన్సీ అని చూపిస్తారు. దాన్ని మనం రైట్ సైడ్ తెచ్చుకుని సరిపోతుంది. సింగిల్గా ఒక్కొక్క పోస్ట్కి మనం సపరేట్గా మనం రైట్ సైడ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఒక స్కూల్ సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ విధంగా దాన్ని రైట్ సైడ్ తీసుకోవచ్చు ఒకేసారి విధంగా చూపిస్తారు చూడండి. ఇక్కడ మీకు కనబడే దాంట్లో మనము అన్నీ కనుక టిక్ చేసి రైట్ చేసి పంపిస్తే అవన్నీ కూడా ఒకేసారి రైట్ సైడ్కి వెళ్ళిపోయే ఆప్షన్ కూడా ఉంటుంది. కాకపోతే మీ ప్రాధాన్యత క్రమం అనేది అదే విధంగా పెట్టాలనుకుంటే మాత్రమే అటు సైడ్ తీసుకోవాలి రైట్ సైడ్కి. మీకు పైన 2 టిక్ చేసి కింద 2 టిక్ చేసి వాటిని అన్నిటిని రైట్ సైడ్ తీసుకోమంటే ఆ బాక్స్ అనేది తీసుకోదు. కాబట్టి మీకు ఒకవేళ ఈ ప్రాధాన్యత అందులో ఉన్నది ఓకే అనుకుంటే కనుక దాని వైజ్ కూడా పెట్టుకోవచ్చు. లేదా సింగిల్గా ఒక్కొక్క స్కూల్ది మనం టిక్ చేసుకుంటూ రైట్ సైడ్ బాక్స్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ స్కూల్స్ యొక్క వెబ్ ఆప్షన్స్ ఆర్డర్ కూడా మండలాల వైజ్గా ఉంటాయి. ఈ మండలాల వైజ్ మనకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మనకి ఏబిసిడి ఆ విధంగా ఆర్డర్లో మనకి మండలాల లిస్ట్ అంతా ఉంటుంది. మనం ఏ మండలం కావాలో ఆ మండలానికి డైరెక్ట్గా పైకి స్క్రోల్ చేసి ఆ మండలంలో ఒక లిస్ట్ తీసుకొని ఆ మండలంలో ఉన్న పాఠశాలని మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దాని ఆధారంగా మీరు పాఠశాలని ఎంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మరి కొన్ని సూచనలు మీకు తెలియజేస్తాను. అన్ని ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత మీరు సేవ్ అని కొట్టాల్సి ఉంటుంది. సేవ్ అని కొట్టి మీరు క్లియర్గా అన్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్న తర్వాతనే మీరు ఫ్రీజ్ చేయవలసి ఉంటుంది. ఫ్రీజ్ హరీబరీగా చేయొద్దు. సేవ్ చేసుకుని మళ్ళీ మంచిగా చెక్ చేసుకున్న తర్వాతనే ఫ్రీజ్ చేయండి. 8 ఆప్షన్ కోసం వెయిట్ చేసే విధంగా చూడకండి. అదేవిధంగా మీరు మీ నంబర్ ఎంత ఉంటుందో ఆ నంబర్ని బట్టి మీరు ఒక ఎస్జిటి అయితే కనుక ఒక 50 పోస్టులు ఎక్కువగానే మీరు అక్కడ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. అప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లం కాదు. మన సీరియల్ నెంబర్ అటు ఇటు అయినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం కాకుండా ఉంటుంది. ఒకవేళ తక్కువ స్కూల్ అసిస్టెంట్స్ అయితే కనుక మనకు తక్కువ సంఖ్యనే ఉంటుంది కాబట్టి ఒక 4-5 ఎక్స్ట్రా ఇచ్చుకుంటే సరిపోతుంది. కాబట్టి మీకు ఒకవేళ నాట్ విల్లింగ్ కంపల్సరీగా ఇవ్వండి. 8 ఇయర్స్ కంపల్సరీ కాకపోతే కనుక మీరు అక్కడ నాట్ విల్లింగ్ ఇచ్చిన తర్వాత లాస్ట్కి అన్ని ఆప్షన్స్ తర్వాత నాట్ విల్లింగ్ అని ఇచ్చిన తర్వాతనే మీరు సేవ్ చేసి ఫ్రీజ్ చేయండి. లేకపోతే నాట్ విల్లింగ్ అనేది ఇవ్వకపోతే కనుక ఆటోమేటిక్గా అది వెబ్ ఆప్షన్ మీకు ఏదో ఒక స్కూల్లో అలాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అప్లై చేసిన వారు కూడా ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేసి నాట్ విల్లింగ్ అనేది ఇవ్వాలి. ఇవ్వకపోయినట్టయితే వాళ్ళకు కూడా ఏదో ఒక స్కూల్ పాఠశాల కేటాయించబడుతుంది. కాబట్టి కంపల్సరీగా ఒక ఆప్షన్ అయినా పెట్టండి. లేక పెట్టకపోయినా సరే నాట్ విల్లింగ్ ఇచ్చిన తర్వాతనే మీరు దాన్ని సేవ్ చేసి ఫ్రీజ్ చేయండి. ఖచ్చితంగా మీరు బాగా ఎక్సర్సైజ్ చేసి మీరు ఫస్ట్ నియర్ బై స్కూల్స్ తర్వాత లాంగ్గా ఉన్న స్కూల్స్ని ఒక దగ్గర రాసి పెట్టుకోండి. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్న స్కూల్స్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్న స్కూల్ని మీరు అందులో ఆప్షన్గా ఎంచుకోండి. హెచ్ఆర్ఏ నాన్ హెచ్ఆర్ఏ కూడా ఉంటాయి కాబట్టి మీరు మీకు దగ్గరలో ఉన్న హెచ్ఆర్ఏ తర్వాత దూరంగా ఉన్న నాన్ హెచ్ఆర్ఏ పెట్టుకోవాలి. ఒకవేళ హెచ్ఆర్ఏ చాలా లాంగ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం లేదనుకున్నప్పుడు మీరు దగ్గరలో ఉన్న నాన్ హెచ్ఆర్ఏని చూస్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్. వీలైతే మీరు డైస్ కోడ్ని కూడా రాసుకోండి. ఎందుకంటే లాస్ట్ 3 డిజిట్స్ అలా రాసుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే జోనల్ లెవెల్లో వచ్చేసి మొన్న మేడిపల్లి అనేది ఉప్పల్ దగ్గర కూడా ఉంది పాఠశాల. అదేవిధంగా యాదాద్రి భువనగిరిలో కూడా మేడిపల్లి ఉంది. ఈ విధంగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది మనం మేడిపల్లి అనగానే అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి. కాబట్టి వీలైతే డైస్ కోడ్ని కూడా మీరు 3 డిజిట్స్ పక్కన రాసుకున్నట్టయితే మీకు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఉపాధ్యాయ మిత్రులకు ఉపయోగపడే వీడియోస్ అన్ని నా ఛానల్ పోస్ట్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.